పాటలా పాడదా లీనియర్ ఈక్వేషన్, ఆటలా ఆడదా లీనియర్ ఈక్వేషన్. ఇంకా మనకు మ్యాథ్స్ చాలా ఈజీ అవుతుంది. ఈ మ్యాథ్స్ మేడ్ విత్ మ్యూజిక్ అండ్ మేక్ ఇట్ ఈజీ అన్న పాలసీతో లెక్కలని సంగీతం జోడించి పాటల ప్యారడీగా మార్చి బోధిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేయడం జరిగింది. ఎక్స్ వాల్యూ కనిపెట్టు, బోత్ సైడ్స్ -2 చేసి ఆన్సర్ నే పట్టు. పేరెంట్స్ మీటింగ్లో కూడా మాకు అభినందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకి ఖచ్చితంగా స్టూడెంట్స్ తిరిగి వస్తారు. మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ప్రభుత్వ బడుల్ని చాలామంది చిన్నచూపు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులను కూడా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సమాజంలో మట్టిలో మాణిక్యాలను తయారు చేసేది ఈ ప్రభుత్వ బడులే. అందులో భాగంగా ఇటీవలి కాలంలో మనం గమనించినట్లయితే మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ బడుల్ని బ్రాండింగ్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి సామాజిక మాధ్యమాలు వేదికగా వారందరినీ ప్రశంసిస్తున్నారు. తద్వారా వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నాన్ని చేస్తున్నారు. గణితాన్ని సంగీతానికి జోడిస్తూ విద్యార్థులకు సులభతరంగా సబ్జెక్ట్ బోధిస్తున్న నాగేశ్వరరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి లోకేష్ గారు చూపిస్తున్న చొరవ ఏ విధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తోంది, మరోవైపు ఈ రకమైనటువంటి విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటనేది. సార్ నమస్తే అండి. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ చూసాం సార్. లోకేష్ గారు మీ పోస్ట్ షేర్ చేసిన తర్వాత చాలామంది పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతూ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలి కాలంలో చాలా షేర్ చేశారు లోకేష్ గారు. అంటే ఇంత ఇన్నోవేషన్ ఉందా, ఇంత అంకితభావంతో పనిచేస్తున్నారా అనేటువంటి స్పృహను కూడా కలిగిస్తోంది. మీరేం చెప్తారు సార్ దీని మీద? ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని చక్కగా అభివృద్ధి చేసి మంచి ఉన్నత పదంలో నడిపించి ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దాలన్న మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయులను గుర్తించి వారు ఈ అభినందన అందించడం మాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందండి. నిజానికి మీరన్నట్లు ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లిప్తతాభావం ఉన్న మాట నిజమే. ఏమిటో ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అంటే మన పిల్లల్ని చదివిస్తామా అన్న స్థాయికి వచ్చారు. అక్కడ నాణ్యత విలువలు ఉండవు అని మాటలు కూడా వచ్చాయి. ఆ అపప్రదను తొలగించుకోవడానికి మేము ఉపాధ్యాయులను కూడా మా వంతు ప్రయత్నం మేము చేయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా మా ఉపాధ్యాయ పక్షం నుంచి ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచన సమితితోనే చెప్తాం. మా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎంతో ప్రతిభతో సెలెక్ట్ అయిన వారు ఉంటారు. అందుకని ఈ పిల్లల్ని మరింత ఆకర్షణీయంగా మనం టీచ్ చేయాలి. వాళ్ళకి బడి పట్ల మరింత ఆకర్షణ భావం కలిగించాలి. బడికి వస్తే వాళ్ళకి సంతోషమే, ఆనందమే అన్నట్టుగా ఉండాలనే ఉద్దేశంతో నేను 2024 అక్టోబర్లో ఈ మ్యాథ్స్ మేడ్ విత్ మ్యూజిక్ అండ్ మేక్ ఇట్ ఈజీ అన్న పాలసీతో లెక్కలని సంగీతం జోడించి పాటల ప్యారడీగా మార్చి బోధిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఓసారి నేను లెక్కల్లో ఇంటిజర్స్ పాఠం చెప్తూ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎలా అవుతుంది సార్ అన్నట్లుగా పిల్లలు తెల్లమొహం వేసి చూసినప్పుడు, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎందుకు అవుతుందని చెప్పినప్పుడు చక్కగా నేను దాన్ని ఊ అంటావా అనే పాటలో ఈ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ ఆన్సర్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ ఆన్సర్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ ఆన్సర్ వస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ ఆన్సర్ వస్తుంది, ప్లస్ అంటావా కన్నా మైనస్ అంటావా చిన్న అని పాడి మా పిల్లలకు నేర్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. వాళ్ళు తిరిగి చాలా ఈజీగా చెప్పడం మొదలుపెట్టారు. వారికి జస్ట్ 2-3 డేస్లోనే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా అంటే పాట పాడడం మొదలుపెట్టారు. ఆ విధంగా పాటల ద్వారా ఈ టీచ్ చేయడం ఈజీ అవుతుంది అని గ్రహించి అప్పటి నుంచి ఈ మ్యాథ్స్ని సాంగ్స్ రూపంలో పాడడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మా పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. నా పీరియడ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సార్ అంటే మీలాగా చాలామంది ఈ రకమైన కొత్త ప్రయత్నాలు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు ఉపాధ్యాయులు. వారందరినీ కూడా లోకేష్ గారు ఈ సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈ రకంగా చేయడం వలన వాళ్ళలో కూడా ఎలాంటి స్ఫూర్తిని నింపగలుగుతున్నారంటారు సార్? దాని మీద మీ ఆలోచన. మాకు వినూత్నమైన ఆలోచనలు రావడం భగవత్ ప్రసాదంగానే భావిస్తున్నాం. అయితే ఈ వినూత్నమైన ఆలోచనలు రావడం ఒక ఎత్తు, వాటిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించడం ఒక ఎత్తు. ప్రభుత్వం గుర్తించింది నిజానికి చరిత్రలో ఇప్పుడే అనుకుంటాను. ఎంతో చక్కటి ప్రతిభ ఉన్న వ్యక్తులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదాహరణకు మా పాఠశాలలో పనిచేసే టీచర్స్ కూడా ఎంతో ఇన్నోవేటివ్గా బెలూన్స్ పై పదాలు రాయడం, నిజంగా సైన్స్ని ప్రయోగాల రూపంలో చెప్పడం, హిందీని పాటల రూపంలో పాడడం, ఇవి కూడా మా తోటివారు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు, నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఈ విధంగా మా తోటి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతున్నారు. ప్రభుత్వ బడుల పట్ల మరింత సంకల్ప భావంతో, అంకిత భావంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ పాఠశాలలకి ఖచ్చితంగా స్టూడెంట్స్ తిరిగి వస్తారు, పాత రోజులు వస్తాయి అని మేము డంకా బానేచి మరీ చెప్తాను. ఈ ప్రోత్సాహం, ఈ సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తూ ఉంటే ఉపాధ్యాయులని మేము చూస్తూ ఊరుకుంటామా? ఈ సౌకర్యాలను వినియోగించుకుని మరింత చక్కగా బోధన చేస్తాం, మరింత ఇన్నోవేటివ్గా ఉపయోగిస్తాము మా ఆలోచన సంవిధానాన్ని. సార్ అంటే మీకు ఈ మ్యూజిక్ని జతపరచాలి మ్యాథ్స్కి అన్నటువంటి ఆలోచన ఎలా క్రియేట్ అయింది సార్? దాన్ని ఏ విధంగా మీరు విద్యార్థులకి ఈ విధంగా బోధనలో చేరువ చేయగలిగారు? నేను స్వతహాగా గాయకుని కావడం వల్ల, అప్పుడప్పుడు ఈ మ్యూజిక్తో పాటలు పాడడం వల్ల, సినిమా పాటలు పాడడం వల్ల నా విద్యార్థులకి ఏం ఉపయోగం ఉంటుంది? ఆ సినిమా పాటల్లో కూడా ఈ చదువుని జోడించి, ఈ ఫార్ములాస్ని జోడించి వాళ్ళకి అందిస్తే, వాళ్ళు నిత్యం పాడుకునే సినిమా పాటల బదులు ఈ మ్యాథ్స్ పాటలు పాడుకుని ఖచ్చితంగా ఆ ఫార్ములాని మనసులో పెట్టుకుని బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకుని మంచి తెలివితేటలు గల పిల్లలుగా మారతారనే ఉద్దేశం వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను ఏ చాప్టర్ తీసుకున్నా సరే ఆ చాప్టర్కి సంబంధించి ఒక పాట తయారు చేయడం నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆ పాటకి లిరిక్స్ ఎలా సరిపోతాయి, ఆ పాటలో కీలకమైన అంశం ఏమిటి, ఆ పాఠంలో ముఖ్యమైన అంశం ఏమిటి అనేది తీసుకుంటాను. అది తీసుకుని ఫార్ములా తయారు చేస్తాను. ఈ మధ్య రీసెంట్గా హే మిసాల పిల్ల అనే పాటని హే పీరియాడిక్ టేబుల్ అని పాడడం జరిగింది. పాడిన తర్వాత ఆ పాటని సుమారు 25 లక్షల మంది వీక్షించారు ఇన్స్టాలో. పిల్లలకి 10th రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో నేర్పడానికి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి వాళ్ళకి రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, వీటిని కూడా ఒక చక్కటి పాట రూపంలో పాడి వినిపించడం జరిగింది. అదేంటంటే రియల్ నెంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఎందుకు పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాస్టారు మాస్టారు అనే పాటని ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10, ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9, కాంపోజిట్ నెంబర్స్ అంటే 4 6 8 9 10 11 12, ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 13. ఇంకా మనకు మ్యాథ్స్ చాలా ఈజీ అవుతుంది. మ్యాథ్స్ అంటే మాకిష్టం, సమ్స్ అంటే మాకిష్టం, టేబుల్సే చెప్పేస్తాం, సమ్స్ ఎన్నో చేసేస్తాం అని పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కూడా ఈ పాటను పాడడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మీటింగ్లో కూడా మాకు అభినందించడం జరిగింది. మీరు ఇలా పాటలు పాడి చెప్తారట కదండి, మాకు చాలా సంతోషం, మా పిల్లలు ఆ లెక్కలనే పాటలుగా పాడుతున్నారని ఇంట్లో అస్తమాను అని చెప్తా ఉంటారు. సార్ మీరు సామాజిక మాధ్యమాలు ఇన్స్టాలో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి మీరు చెప్పేటువంటి మ్యాథ్స్ ప్లస్ మ్యూజిక్ సాంగ్స్కి. అంటే దీని ద్వారా మీరు మీ పిల్లలనే కాకుండా కొన్ని లక్షల మంది విద్యార్థులకు కూడా ఈ రకమైనటువంటి నాలెడ్జ్ని, సబ్జెక్ట్ని చేరువ చేస్తున్నారు. ఎలాంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది సార్ మీకు? నిజానికి సోషల్ మీడియాలో నేను మా పిల్లల కోసమే అన్నట్లుగా రీల్స్ తయారు చేశాను. ఫస్ట్ సోషల్ మీడియాలో ఎందుకు తయారు చేశానంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుని ప్రాక్టీస్ అవుతారన్న ఉద్దేశంతో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటికి విపరీతమైన ఆదరణ రావడం, నా స్కూల్ పిల్లలే చూస్తారు అనుకున్న ఆ పాటల్ని సడన్ గా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది, ఒక తెలుగువారే కాదు, ఆ పాటలు ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో పాడడం వల్ల ఇంగ్లీష్ మీడియం పిల్లలు అందరూ ఉంటారు దేశంలో. దేశ విదేశాల వాళ్ళు కూడా నాకు చక్కని మెసేజ్లు పెట్టి సార్ మీ పాటలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పడంతో అది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం నా పిల్లలకు చదువు రావాలి అనే ఉద్దేశంతో మొదలెట్టడం జరిగింది. ఆ తర్వాత అవి అనేక, చూడండి, ఒక మొక్క నాటితే అనేక ఫలాలు ఇస్తారు చూసారా, అలా ఈ సోషల్ మీడియాలో ఈ పాటలని మనం పెట్టడం వల్ల నాకు అనేక మీద లాభాలు వచ్చాయి. నా పిల్లలు బాగుపడ్డారు, నా స్టూడెంట్స్ బాగుపడ్డారు, నా తోటి టీచర్స్ కూడా నన్ను అభినందిస్తూ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ప్రపంచం అంతా అందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మంచి పేరు కూడా వచ్చింది. సాక్షాత్తు మా విద్యాశాఖ మంత్రి గారే, శ్రీ నారా లోకేష్ గారే అభినందించడం అంటే ఇంతకన్నా ఒక ఉపాధ్యాయుడికి ఏముంటుంది? విద్యాశాఖలో ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి
ప్రజలకు అందరికీ నాయకులు వారు అభినందించడం, అలాగే ఎస్పీడీ గారు కూడా మాకు అభినందన పత్రం ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి, ఎంతో సంతృప్తినిచ్చాయి. ఈ సోషల్ మీడియా పిల్లలకు ఒక విధంగా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఇన్స్టాలో ఈ మ్యాథ్స్ సాంగ్స్. సరే, ఇంత మంచి ఆదరణ లభిస్తుంది, ఎంతోమంది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి మీ లక్ష్యం ఏంటి సార్ ఈ ప్రయాణంలో? ఖచ్చితంగానండి, నా లక్ష్యం అయితే 1 to ఇంటర్ నేను టార్గెట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఆ పిల్లలకి నేను మ్యాథ్స్ని లేదా ఇతర సబ్జెక్టును కూడా, మెయిన్ మ్యాథ్స్ నేను, ఆ తర్వాత ఇతర సబ్జెక్టులు కూడా నేను ప్రాధాన్యత క్రమంలో పాటలు రిలీజ్ చేయబోతున్నాను. 1 నుంచి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థుల కోసం ప్రతి చాప్టర్కు ఒక్కొక్క సాంగ్ని తయారు చేసి ఆ పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఆ పాట పాడుతూ అందులోని ముఖ్యాంశాలను పాట రూపంలో పిల్లల మదిలోకి ఈజీగా వాళ్ళకి చక్కగా గుర్తుండిపోయేలా చేయాలి అనేది నా లక్ష్యం. ఈ విధంగా 1 నుంచి ఇంటర్ వరకు చేయాలనేది నా లక్ష్యం. ఇంతవరకు సుమారు 50 పాటలకి నేను 50 పాటలకి ఈ మ్యాథ్స్ సాంగ్స్గా మార్చి ప్యారడీ రాసి పిల్లల్ని రీల్స్గా చూడమని తయారు చేయడం జరిగింది. ఇదండి గణితం మాస్టర్ పాలెపు నాగేశ్వరరావు గారి అభిప్రాయాలు విన్నారు కదా. ఇక్కడ ఈ పాఠశాలలోకి వచ్చిన తర్వాత, ఇక్కడి విద్యార్థులను చూసిన తర్వాత వారంతా ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఇక్కడ సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు. అసలు గణితం అంటే ఏమాత్రం భయం లేకుండా మ్యాథ్స్, మ్యూజిక్ రెండు కలగలిపిన పాలెపు నాగేశ్వరరావు గారి బెస్ట్ ప్రాక్టీస్ ఇవాళ ఇక్కడ విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్.